Today is day 7, and I'm really excited about today because we are one step closer to our goal. And I want this one to be really special. And so today I'm not going to edit the video or give any subtitles, and let's see how much organic reach that it can find. And also for this video, we are also going to give a recap like what are the things that we have done within these 6 days. So on day one, we were unable to figure out what the app we are going to design. And on the second day, it was like I got stuck and went through my notes. That's what happened. And on day three, that's where the real learning began. And we learned about the product development life cycle. On day 4, we are going through designing for good user experience. On day 5, I was able to explain what's my job as a UX designer. And on day 6, I just explained like explaining means in the captions I have given like what's a universal design, what's an inclusive design, and what's executive focused design. So for this one, I would like to know like most of my friends told me like they are unable to understand what am I doing or what are the things that I'm going to do. So for them, I'll give a brief explanation like what are the things that I'm doing. So most of my friends are from Telugu, and I'll be going in Telugu. If you want to have it in Hindi, I know Hindi as well. I'll let me know in the comments, and I'll be telling you in the Hindi as well. So on the day one, like we learned about the product development life cycle. So actually, what's product development life cycle? సో దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే నార్మల్గా ఒక ప్రోడక్ట్ అనేది ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడతామండి. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనే ఒక సెషన్ ఉంటుంది, దాంట్లో డిఫైనింగ్ అనే ఒక సెషన్ ఉంటుంది, డిజైనింగ్ అని ఒకటి ఉంటుంది, టెస్టింగ్ అండ్ ఆల్సో లాంచింగ్ అని ఉంటుంది. బ్రెయిన్ స్టార్మింగ్ అనేది దాంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా ఒక ఐడియా అనేది తీసుకొని నార్మల్గా దాన్ని డెవలప్ చేస్తాం. బేసికలీ ఎవరికైనా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాపింగ్ చేయాలి అనుకున్నారనుకోండి, హౌ ఎలా చేస్తాము అంటే నార్మల్గా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు షాప్కి వెళ్తారు, మీరు ఇలా చేస్తారు, ఇక్కడ తీసుకుంటారు, కార్ట్లో యాడ్ చేస్తారు అండ్ అలా బిల్ పే చేస్తారు. సో సేమ్ స్ట్రక్చర్ ఏంది అంటే యాప్లోకి తీసుకొచ్చారు అంతే. జస్ట్ ఏంటంటే మీరు వెళ్తారు, చూస్తారు, కార్ట్లోకి యాడ్ చేస్తారు అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఓవర్ హియర్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏంటి అంటే డిఫైనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఇక్కడ అనుకుంటాం లైక్ ఈ ప్రోడక్ట్ ఎవరి కోసం డెవలప్ చేస్తున్నాము ఆర్ఎల్స్ ఎవరు యూజ్ చేస్తారు అని చెప్పేసి దాని గురించి మాట్లాడతాము. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఓవర్ హియర్ ఇస్ లైక్ నార్మల్గా నీకు ప్రాబ్లం ఉందా, యాక్చువల్లీ జెన్యున్ ప్రాబ్లమా, ఫస్ట్ ఇది సాల్వ్ చేయన్నా లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి దీని గురించి మాట్లాడి దీని గురించి డిస్కస్ చేసి దాంతో పాటు డిజైన్ చేస్తాము. ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ ఆల్ అబౌట్ డిజైనింగ్. దీన్ని నార్మల్గా ఎలా డిజైన్ చేస్తారు అంటే యాప్కి ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎలా చేయగలరు అండ్ సింపుల్గా ఎవరికైనా ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి డిజైన్ చేస్తారు. ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ లైక్ టెస్టింగ్. టెస్టింగ్ ఎలా చేస్తారు అంటే నార్మల్గా ఒక పర్సన్కి ఇచ్చేసి లైక్ దీన్ని టెస్ట్ చేయి, లైక్ నీకు ఏమేమి అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ ఎలా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామంటే మిమ్మల్ని గుచ్చి చూడము. లైక్ నార్మల్గా ఒక పర్సన్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు, లైక్ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి దాని గురించి అనలైజ్ చేసి దాన్ని చేస్తారు. అండ్ ఫిఫ్త్ పార్ట్ ఈస్ లైక్ లాంచింగ్. దీంట్లో లాంచ్ చేస్తారు. ఏ యాప్ అయినా సరే ఎలా ఉన్నా సరే నార్మల్గా ప్లే స్టోర్కి వెళ్ళేసి ద సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేటివి ఉంటాయి, దాన్ని ఫాలో అప్ అయ్యి దాన్ని బట్టి డిజైన్ చేసేసి ఆ డిజైన్ని అప్రూవల్ వచ్చాక ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ దాంట్లో లాంచ్ చేస్తారు. ఇది ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అండ్ ఆల్సో ఏంటంటే గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే ఇంకొకటి కూడా కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎలా అంటే నార్మల్గా ఒక ప్రోడక్ట్ ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఏందంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్కడ స్టక్ కావద్దు, లేకపోతే ఏందంటే మీకు ఒక అప్సెట్ ఫీలింగ్ రావద్దు అని చెప్పేసి చూస్తాము. దానికోసం ఏందంటే మేము యూఎక్స్ డిజైనర్స్ ఎలా చేస్తాము అంటే ఇట్ విల్ బి థింగ్ లైక్ కాల్డ్
హ్యాపీ పాత్ అని చెప్పేసి లైక్ మీరు ఒక థింగ్ ఎలా అంటే నార్మల్‌గా మీకు ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక సక్సెస్ మెట్రిక్ వచ్చింది. లైక్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే మీరు బిర్యానీ చేసుకున్నారనుకోండి. ఐయామ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ బికాజ్ ఐయామ్ ఎన్ హైదరాబాదీ యాస్ వెల్. సో, బిర్యానీ చేసుకున్నారనుకోండి నార్మల్‌గా. ఒకవేళ మంచి టేస్ట్ మంచిగొచ్చింది అది ఇది అని అనుకోండి. యూ విల్ బి ఫీలింగ్ హ్యాపీ. ఒకవేళ అదే మంచిగా రాలేదు నార్మల్‌గా ఏందంటే కొంచెం టేస్ట్ పాడైంది అంటే యూ విల్ బి గెట్టింగ్ అప్‌సెట్ రైట్? సో, ఆ సక్సెస్ మెట్రిక్ ఏంది అంటే హ్యాపీనెస్ కావాలి. ఏ థింగ్ అయినా డిజైన్ చేసినప్పుడు ఏందంటే హ్యాపీగుండాలి. సో, ఆ హ్యాపీ పాత్ రావాలి అని జెప్పేసి మేము గూడా కోరుకుంటున్నాము. దానికోసం ఏందంటే 4 మెట్రిక్స్ అనేది యూజ్ చేస్తాం. ఒకటేందంటే యూజబుల్, ఇంకొకటి ఎక్విటబుల్, ఇంకొకటి ఎంజాయబుల్ అండ్ యూజ్‌ఫుల్. దీస్ ఆర్ ద 4 మెట్రిక్స్ థట్ వి ఆర్ గోయింగ్ టు ఫాలో. ఇక్కడ యూజబుల్ ఏందంటే నార్మల్‌గా మీకు యూజ్ అవుతదా లేదా అని జెప్పేసి దాని గురించి చూస్తాము. ఎక్విటబుల్ ఏంది అంటే నార్మల్‌గా ఈ ప్రోడక్ట్ ఎవరి కోసం డిజైన్ చేస్తున్నాము? ఎవరెవరు యూజ్ చేస్తారో, యాక్చువల్లీ యూజ్ చేస్తారా లేదా అని చెప్పేసి దాని గురించి చూస్తాము. ఎంజాయబుల్ ఎలా అంటే మీరు బిర్యానీ చేసేటప్పుడు ఏదైనా ప్రాసెస్ గానీ ఎంజాయ్ చేస్తారు. ఆ స్మెల్ అరోమా చూడడం గానీ అది ఇది ఇట్ విల్ గివ్ యూ ఎ సెన్సేషన్ లైక్ ఓకే. యూ ఆర్ గెట్టింగ్ ఎ వన్ స్టెప్ క్లోజర్ టు ఇట్ రైట్? సో, అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఆ ప్రాసెస్‌ని చేస్తారు. అండ్ యూజ్‌ఫుల్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రోడక్ట్ అనేది మీకు యూజ్ అవుతుందా? లేదా? అని జెప్పేసి. బిర్యానీ తింటారు అండ్ ఇట్ విల్ బి లైక్ ఓకే. మీకు బిర్యానీ నచ్చింది. మీరు తిన్నారు అండ్ మీకొక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో, ఇట్స్ ఎ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఫర్ యూ యాస్ వెల్. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ ద మెట్రిక్స్ థట్ వి డూ. సో, ఇక్కడి వరకు డిస్కస్ చేసాం. అండ్ మై జాబ్ యాస్ ఎ యూఎక్స్ డిజైనర్ హ్యాపీ పాత్ అనేది క్రియేట్ చేయడం. ఇవన్నీ చేస్తాను. నార్మల్‌గా ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ యాస్ వెల్. ఇదంతా చేస్తాము. అండ్ లాస్ట్‌గా నిన్న డిస్కస్ చేసింది ఏంది అంటే యూనివర్సల్ డిజైన్, ఇంక్లూజివ్ డిజైన్ అండ్ ఈక్విటీ ఫోకస్ డిజైన్. ఇవి ఎలా మెట్రిక్స్ మెజర్ చేస్తాము అంటే నార్మల్‌గా కొంచెం కామెడీగా ఉండొచ్చు. బట్ ఐయామ్ గోయింగ్ టు సే ఇట్ లైక్ మీ డ్యాడీ బట్టలు మీకు సెట్ కావు చిన్నగున్నప్పుడు. ఆర్ ఎల్స్ ఒకటే సైజ్ అనేది ఫిట్ కాదు కదా! ఎవరికైనా కూడా. సో, థాట్స్ వాట్ హ్యాపెన్. ఒక్క ఫిట్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి రాదు. ఎవ్రీవన్ హాస్ దేర్ యూనిక్ బాడీ ఆర్ యూనిక్ స్ట్రెంగ్త్. దాన్ని బట్టి ఏందంటే వాళ్ళకి డిజైన్ చేస్తాము. సో, ఈక్విటీ ఫోకస్డ్ ఇన్ ది సారీ ఇంక్లూజివ్ డిజైన్. ఇంక్లూజివ్ డిజైన్ ఎలా అంటే నార్మల్‌గా ఇదే కేటగిరీ ఏవేవైతే తీసుకున్నామో అందరికి సెట్ కావు కాబట్టి వి స్టార్టెడ్ డూయింగ్ రిసర్చ్. వాళ్ళ బట్టి ఏంది అంటే వీళ్ళకి ఇలా డ్రెస్ అయితే బావుంటది. ఇది ఇలా అయితే బావుంటది. ఈ ఫిట్టింగ్ ఉంటాయి. సో, దానికి ఏందంటే ఎక్స్‌క్లూజివ్ ఎక్సెస్ అని చెప్పేసి, ఎస్ అని చెప్పేసి, ఎల్, ఎం, ఎక్స్‌ఎల్ అలా సైజెస్ అనేవి డిఫరెన్షియేట్ చేసాం. సో, థాట్స్ వాట్ ఈస్ ఇంక్లూజివ్ డిజైన్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అని చెప్పేసి ఇలా. అండ్ ఈక్విటీ ఫోకస్ డిజైన్ అని చెప్పేసి లాస్ట్‌గా ఉంటది. సో, ఓవర్ హియర్ వాట్ వి డూ ఇస్ లైక్ నార్మల్‌గా టైలర్ ఫిట్ అనుకోండి. పర్ఫెక్ట్‌లీ మేడ్ ఫర్ యూ. సో, ఒక ఆర్గనైజేషన్ గాని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరిని డిజైన్ చేసి, వాళ్ళ బట్టి వాళ్ళకు రిక్వైర్మెంట్ అనేది డిజైన్స్ చేస్తాం. దీస్ ఆర్ ద థింగ్స్ థాట్ వి హావ్ డిస్కస్డ్ టిల్ నౌ ఫర్ డే 6. సో, హోప్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ విత్ మీ యాస్ వెల్. అండ్ తొందరలోనే ఐ హోప్ వి రీచ్ అవర్ గోల్. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ text me up and I am following up as well. And I would like to know your feedback on how the things are going, how my videos are, and if you are unable to understand just let me know. I'll make it in more simpler terms. ఇంకా చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, see you tomorrow.